హలో గైస్, నా పేరు మైత్ర. వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో ఇంకొన్ని గంటల్లో గేమ్ చేంజర్ సినిమా మన ముందు ఉండబోతుంది. సో డెఫినెట్లీ వెయిటింగ్. అయితే సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు డెఫినెట్గా మూవీ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ ఫైనల్ స్టేజ్కి వచ్చే టైంకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో వాటి గురించే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్ అయితే రామ్ చరణ్ గారి కోసమే. ఎందుకంటే ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్, అంటే దానికి ముందు ఆయన ఏదైతే సినిమాతో వచ్చారో దానికి దీనికి డెఫినెట్గా 6 ఏళ్ళు గ్యాప్ అయితే ఉంది. అండ్ అదేమో యూనో మల్టీ స్టారర్ కాబట్టి సోలో రిలీజ్ కాదు. సో చాలా గ్యాప్ తర్వాత. సో సేమ్ లైక్ ఎన్టీఆర్ గారే కదా, ఇప్పుడు ఆయన కూడా అంతే, దేవరాతో 6 ఏళ్ల తర్వాత ఈయన కూడా అంతే, అదే సిచ్యువేషన్. సో అన్నాళ్ళ గ్యాప్ తర్వాత యూనో సోలోగా సినిమా స్క్రీన్ మీద కనబడబోతున్నారు మనకందరికీ కూడా. అండ్ దట్టు ఒక కమర్షియల్ సినిమా, అంటే చాలా రకాల ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి సినిమాలో. నేను ఒక పొలిటీషియన్, ఒక ఫాదర్, ఒక సన్, ఒక యూత్ స్టూడెంట్, ఒక యూత్ లీడర్, ఒక ఐఏఎస్, ఒక పోలీస్ ఆఫీసర్, ఎవ్రీథింగ్ వాట్ నాట్, ఏది లేదు చెప్పండి, ఈ సినిమాలో ప్రతిదీ ఉంది. సో రామ్ చరణ్ గారి బిగ్గెస్ట్ ఏమంటారు బాక్స్ ఆఫీస్ స్టాంప్ అవ్వాలి అనేది చాలామంది ఫ్యాన్స్ యొక్క మెయిన్ రిక్వెస్ట్ ఆర్ మెయిన్ కోరిక, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే బేసిక్గా రామ్ చరణ్ గారు 100% ఏమంటే ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టాలి అని అయితే మాత్రం చాలా గట్టిగా వెయిటింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా. ఎస్పెషల్లీ ఇది రామ్ చరణ్ గారికి కూడా ఒక గుర్తుండిపోయే సినిమా అయి తీరాలి అనే కైండ్ ఆఫ్ ఫీల్ కూడా ఉంది చాలామందికి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్, చాలా టైం గ్యాప్, ఇవన్నీ వచ్చిన తర్వాత ఫైనల్గా వస్తున్న సినిమా కదా ఇది. సో అందుకనే చాలా హ్యూజ్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సినిమా మీద. సో అది సిచ్యువేషన్. సో డెఫినెట్గా ఆ పరంగా చాలా అంటే చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఉంది రామ్ చరణ్ గారికి సంబంధించి. సో ఆయన సైడ్ నుంచి కంబ్యాక్ అని ఏం కాదు, లైక్ అంటే ఇప్పుడు ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ ఇంకా పెద్దగా హిట్ కొట్టాలి, యూనో ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి, ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి అన్ని మార్కెట్స్లోని కూడా. సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. సో పాన్ ఇండియా స్టార్ అయ్యారు కాబట్టి ఇంకా వేరే ఇండస్ట్రీస్లో కూడా యూనో తన బ్రాండ్ని సస్టైన్ చేస్తూ తన బ్రాండ్ని కంటిన్యూ చేయాలి కదా. సో డెఫినెట్గా దానికోసం మొత్తం అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో ఆ పరంగా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. అండ్ రెండోది శంకర్ గారి కంబ్యాక్. బేసిక్గా శంకర్ గారు చాలా ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, మనకందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఆయన అంత ఎక్స్ట్రాడినరీ ట్రెండ్లో లేరు ఆయన. ఎస్పెషల్లీ ఇండియన్ 2 సినిమా చాలా ఘోరంగా టాక్ వచ్చిన తర్వాత, అంటే ఘోరంగా ఫెయిల్ అయిన తర్వాత చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుంది, ఈ సినిమా ఎలా తీస్తారు, ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, అంటే కొంచెం క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట ఆ టైంకి. బట్ డెఫినెట్గా ఆ ట్రైలరు, టీజరు, ఇప్పటివరకు వచ్చిన కంటెంట్స్ అన్నీ చూస్తుంటే ఒక ఎక్స్ట్రాడినరీ కమర్షియల్ సినిమాగా ఈ సినిమా ఉండబోతుంది అనిపిస్తుంది. సో హోప్ సినిమా కూడా అలాగే అనిపించి మొత్తం అంతా కూడా డెఫినెట్గా సినిమాకి మంచి టాక్ వచ్చి మంచి కలెక్షన్స్ వచ్చి శంకర్ గారికి ఒక ఎక్స్ట్రాడినరీ కంబ్యాక్ సినిమా అవ్వాలని అయితే మాత్రం మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. సో అంటే ఎందుకంటే ఆబ్వియస్లీ ఆయన అలాంటి డైరెక్టర్స్ కంబ్యాక్ ఇస్తే మనం ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు చూస్తాం మనం. ఎందుకంటే ఒకప్పుడే చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసిన పర్సన్ ఆయన. సో అందుకని ఆయన డెఫినెట్గా కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపించింది. సో ఆ పరంగా కూడా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. సో లెట్స్ సీ ఏంటనే సిచ్యువేషన్. తర్వాత సినిమా మీద కూడా చాలా మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి, అంటే కథ పరంగా వాటి పరంగా. బేసిక్గా ఎస్ఏ సూర్య గారు మాట్లాడుతూ
మొదట నా క్యారెక్టర్ చెప్పినప్పుడు కొంచెం రెగ్యులర్ ఫార్మాట్లో అనిపించినా కూడా నా క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం, తర్వాత నా క్యారెక్టర్ వర్సెస్ ఐఏఎస్ రామనందన్ క్యారెక్టర్ అది డిజైన్ చేశారు కదా, అంటే ఆ ఈగో క్లాష్ అదంతా కూడా దాన్ని చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారని చెప్పి ఇవన్నీ చెప్పారు ఆయన. సో ఆ ప్రకారంగా అంటే స్టోరీ ఆబ్వియస్లీ కొన్ని మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉంటుంది, బట్ మరీ ఎక్స్ట్రాడినరీగా ఉండదు, అది క్లియర్. అది ఎందుకంటే కొంచెం కమర్షియల్ ఫార్మాట్లోనే ఉంటుంది, బట్ ఆ స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందని అయితే ఆయన క్లియర్గా చెప్పారు కదా. సో ఆ స్క్రీన్ ప్లే మీద కూడా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే బేసిక్గా సినిమాలో చాలా కథ ఉంది, అది క్లియర్. అంటే ఎంత పెద్ద కథ అంటే మీరే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఒక పక్క ఫాదర్ క్యారెక్టరు, ఓ పక్క సన్ క్యారెక్టరు, ఓ పక్క కాలేజు, ఆ తర్వాత అదేమంటారు కాలేజీలో జరిగే ఫైట్స్ అవన్నీ ఉంటాయి, మరొక పక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, లవ్ ట్రాక్ ఇవన్నీ కూడా ఉంటాయి, మరొక పక్క ఏమో ఆ ఫాదర్ సంథింగ్ ఫాదర్ రామ్ చరణ్ గారు సంథింగ్ ఏదో జరగడం, ఆ పొలిటికల్ డ్రామా, మళ్ళీ పార్టీ పెట్టడం, ఎవ్రీథింగ్ ప్రతిదీ ఉంది. ఆ టైంలోనేమో అక్కడ ఏదో అవుతుంది, ఆ తర్వాత ఈయన పోలీస్ ఆఫీసరు, తర్వాత ఐఏఎస్, మొత్తం అన్నీ అవ్వాల్సి ఉంటుంది. సో అట్లా నడుస్తూ ఉంటాయి కాన్స్టెంట్గా. అంటే సినిమాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే కరెక్ట్గా చెప్పలేకపోతుంటాం. అంటే ఒక 20-30 ఎలిమెంట్స్ దాకా ఉంటాయి ఈ సినిమాలో. అండ్ సినిమా డ్యూరేషన్ వచ్చి 2 గంటల 45 నిమిషాలు మాత్రమే. సో అంత పెద్ద సినిమాని 2 hours 45 minutesలో చూపించబోతున్నారు అంటేనే ఆబ్వియస్లీ అర్థమవుతుంది చాలా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో క్రిస్ప్గా ఉండబోతోంది అని. బట్ అది మనము సినిమాలో చూసి ఫైనల్గా ఒక క్లారిటీకి రావాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఆ పాయింట్ మీద కూడా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది, అంటే ఖచ్చితంగా ఆ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే పరంగా. అండ్ ఇంకా ఇంకొకటి వచ్చి బేసిక్గా మ్యూజిక్ అండ్ సాంగ్స్ పరంగా. బేసిక్గా సినిమాలో 4 పాటలకి 75 కోట్ల రూపాయల నుంచి 90 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. అండ్ ఇంకో పాట కూడా ఉంది. సో అంత భారీ మొత్తంలో పాటలకి ఖర్చు పెట్టారంటే ఆ పాటల విజువలైజేషన్ అండ్ పిక్చరైజేషన్ ఎంత సాలిడ్గా ఉండబోతుంది అనే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. బేసిక్గా ఆయన ఎస్జే సూర్య గారు మళ్ళీ మాట్లాడుతూ ఇంకో దగ్గర జర్రగండి సాంగ్ పిక్చరైజేషన్ ఏదైతే ఉందో అది టాప్ నాచ్. అసలు ఆ ఒక్క సాంగ్ పిక్చరైజేషన్కే మీరు పెట్టిన టికెట్ వర్త్ అసలు. అంటే ఆ ఒక్క సాంగ్ చూసి ఇంకా మనం పెట్టిన టికెట్ వర్త్ అని ఫీల్ అవుతారని చెప్పారు ఆయన. సో అంత లెవెల్లో అంత ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఆయన. సో డెఫినెట్గా ఆ పరంగా కూడా వెయిటింగే సాంగ్స్ కోసం వాటి కోసం కూడా. అంటే ఆ విజువల్స్ శంకర్ గారి మార్క్ ఏమంటారు హై క్వాలిటీ రిచ్ విజువల్స్ ఉంటాయి కదా, సో వాటిని చూడడానికి అయితే మాత్రం డెఫినెట్గా వెయిటింగ్. అండ్ ఏం చేశాడ్రా వాడు అనేది ఒకటి ఉంది. సో అంటే ఆ ఐఏఎస్ ఆఫీసర్ చేయగలిగే ఒక నెక్స్ట్ లెవెల్ థింగ్ ఉంటుంది కదా, ఐఏఎస్ ఆఫీసర్కి ఉండే హయ్యెస్ట్ పవర్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటినీ కూడా చాలా గట్టిగా చూపించబోతున్నారని అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా అంటే ఆ పొలిటికల్ డ్రామా, ఆ స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా చూడాలని ఉంది. అండ్ ఎస్పెషల్లీ దిల్ రాజు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల గురించి 4 ఏళ్ల క్రితం శంకర్ గారు రాశారని చెప్పారు. సో అంటే అవి ఏంటి, ఇప్పుడున్న వాటితో ఏవి సింక్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా చూడాలి ఒకసారి. సో లెట్స్ సీ మరి ఇంకా. సో తమన్ గారి బీజిఎమ్స్ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. సో అది సిచ్యువేషన్. బేసిక్గా సినిమా మీద చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ కలెక్షన్స్ పరంగా. అంటే కలెక్షన్స్ పరంగా కూడా ఒక 700 నుంచి 1000 వరకు కొట్టాలి అనే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హిందీ ఆడియన్స్, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంది అన్నదాన్ని బట్టి మాత్రమే ఇంకా మనకి ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంటే మన దగ్గర డెఫినెట్గా మంచి కలెక్షన్స్ వస్తాయి, తమిళ్లో కూడా డీసెంట్ కలెక్షన్స్ వస్తాయి, ఎందుకంటే వేరే కాంపిటీషన్ లేదు కాబట్టి. అండ్ కర్ణాటకలో బాగానే వస్తాయి. బట్ హిందీ మార్కెట్లో ఎంత వస్తాయి అన్నదాన్ని బట్టి మనకి మేజర్ కలెక్షన్ అనేది ఇంపార్టెంట్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అది సిచ్యువేషన్. సో చూద్దాం. మ్యాక్సిమం అంటే ఎక్స్ట్రాడినరీ టాక్ వచ్చినట్టయితే ఒక 700-800 అలా వరకు కలెక్ట్ చేయొచ్చు. అండ్ ఒక మీడియం టాక్ వచ్చినా కూడా మినిమం టు మినిమం ఒక 550 crore అయితే కలెక్ట్ చేయొచ్చు అన్నట్టే ఉంది సిచ్యువేషన్. ఎస్పెషల్లీ తెలుగులో బాగా కొడేస్తుంది, తమిళ్లో కూడా బాగానే ఆడే అవకాశాలు ఉన్నాయి. హిందీ మార్కెట్ మీదే ఐస్ అన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఎంత ఇస్తారనే దాన్ని బట్టే సినిమాకి ఓవరాల్ కలెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇది డైరెక్ట్ సినిమా, పార్ట్ 2 కూడా కాదు కాబట్టి సో కొంచెం ఇంపాక్ట్ ఎక్కువే ఉంటుంది. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటనేది. సో అది గైస్, ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సినిమా మీద. అంటే రామ్ చరణ్ గారు లుక్స్ పరంగా కావచ్చు, లేదంటే రకరకాలుగా ఉన్నాయి.
అండ్ ఆ ఫేస్ ఆఫ్ పరంగా కావచ్చు, రామ్ చరణ్ గారు వర్సెస్ ఎస్జే సూర్య గారు, వాళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలని ఇట్లా ఉన్నాయి. బట్ డెఫినెట్గా ఓవరాల్గా మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం ఇవే. సో లెట్స్ సీ, చూద్దాం ఆ ఎక్స్పెక్టేషన్ అన్నింటినీ కూడా రీచ్ అవుతుందా లేదా అనేది. నాకైతే రీచ్ అవుతుందని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.